ఈ రోజుల్లో కూల్గా కనిపించడానికి ఒక కొత్త పద్ధతి వచ్చింది. ఏం లేదు, సింపుల్గా నీ ఫ్రెండ్ ఎవడైనా ఈఎంఐలో ఇల్లు తీసుకున్నాడు అనుకో, వాడి దగ్గరికి పోయి నువ్వు 50,000 ఈఎంఐ కడుతున్నావు, నేను ఖాళీ 20,000 అదే ఇంట్లో రెంట్ ఇచ్చేసి ఆ ఇంట్లో ఉండొచ్చు, మిగతా 30,000ని నేను ప్రతి నెల ఎస్ఐపి లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్తావు. దీని నుంచి నేను చాలా రిటర్న్స్ కూడా సంపాదిస్తా అని చెప్తావు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. కానీ నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్పి కూల్గా కనిపించినా కానీ 10 సంవత్సరాల తర్వాత పెద్ద ఫూల్ అవుతావు. ఎందుకంటే ప్రతి నెల 30,000 రెగ్యులర్గా ఎస్ఐపిలల్లో ఎవ్వరు కూడా ఇన్వెస్ట్ చేయరు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు మొత్తం 36 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని 11% రిటర్న్ తీసుకున్నా కానీ 63 lakhs వరకు అవుతాయి. కానీ నువ్వు ఒక 60 లక్షల ఇల్లు తీసుకొని ప్రతి నెల 50,000 ఈఎంఐ కట్టినా కానీ 9% రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ తీసుకున్నా కానీ 10 సంవత్సరాలల్లో నీ హౌస్ వాల్యూ 1 crore దాకా వెళ్తుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల తర్వాత మీరు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎప్పుడు ఏమైనా కానీ మీరు ఉండడానికి ఒక షెల్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పినా కానీ ప్రతి నెల 30,000